బేబీ సినిమా చాలా టెరిఫిక్ స్క్రిప్ట్. అమ్మాయిలు అబ్బాయిల్ని లవ్ లో మోసం చేస్తే అబ్బాయిల లైఫ్ అనేది ఎలా స్పాయిల్ అవుతుంది, దాని తర్వాత వాళ్ళు ఎదుర్కొనే సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేవి చాలా టెరిఫిక్ గా పిక్చరైజ్ చేయడం వల్ల సినిమా అనేది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది. అండ్ ఆ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా మంచి పేరు అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం చూసుకుంటే అంత మంచి స్క్రిప్ట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ అందులో అంతే బాగా యాక్ట్ చేసి అంతే బాగా కన్విన్స్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి పేరు అయితే వస్తుంది. ముఖ్యంగా వైష్ణవి చైతన్య కూడా అందులో ఉన్న హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కూడా అంతే మంచి పేరు అయితే వచ్చింది. అంత మంచి పేరు వచ్చినప్పుడు ఆ పేరుని అలాగే కాపాడుకోవడానికి తర్వాత తను యాక్సెప్ట్ చేయాల్సిన ప్రతి స్క్రిప్ట్స్ కూడా చాలా జాగ్రత్తగా దగ్గరుండి మరి కేర్ తీసుకుని చేయాలి. బేబీ సినిమా తర్వాత ఆ హీరోయిన్ ఇంకేదన్నా సినిమా యాక్సెప్ట్ చేసి ఆ సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, ఇప్పుడు ఏమనుకుంటారు బయట ఆడియన్స్, అదే బేబీ సినిమా అంత టెరిఫిక్ స్క్రిప్ట్ ఉంది కాబట్టి అంత ఫెంటాస్టిక్ గా సినిమా తీశారు కాబట్టి ఆ సినిమా ఆడి, అంతేగాని ఆ హీరోయిన్ గొప్పతనం ఏం లేదు, ఆ హీరోయిన్ చేసింది ఏం లేదు అన్నట్టుగా కమెంట్స్ అనేవి ఈజీగా వస్తాయి. అదే బేబీ సినిమా తర్వాత కూడా ఆ హీరోయిన్ ప్రాపర్ గా కేర్ తీసుకొని నేను ఏ సబ్జెక్ట్ తీయాలి, ఎలా ఉండాలి, నా క్యారెక్టర్ ఎంత బాగా ఉంది అన్నట్టుగా ప్రతి చిన్నది కూడా చాలా కేరింగ్ తీసుకొని నెక్స్ట్ సినిమా మీద కూడా అంతే ఫోకస్ చేసి ఆ సినిమా సబ్జెక్ట్ కూడా అంతే బాగా ఉండి సినిమా అనేది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, జస్ట్ లక్ మీదే కాదు తన టాలెంట్ బేస్ మీద కూడా తను ముందుకెళ్ళగలదు అన్నట్టుగా ఒక స్టాంప్ అయితే వేసేయగలిగే ఒక సిచ్యువేషన్ అయితే వస్తుంది. సో ఆ సిచ్యువేషన్ కోసం ప్రతి యాక్టర్ గానీ యాక్ట్రెస్ గానీ ఆబ్వియస్లీ సినిమా ఇండస్ట్రీలో ట్రై చేస్తూ ఉంటారు. బేబీ సినిమాకి సంబంధించి వైష్ణవి చైతన్య ఇంతకు ముందు యూట్యూబ్ వెబ్ సిరీస్ చేసుకునే అమ్మాయిని తీసుకొచ్చి హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ. ఆ అమ్మాయికి కూడా చాలా బాగా ప్రూవ్ చేసుకుని సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయింది. సో ఇప్పుడు బేబీ అనే సినిమా ఆ అమ్మాయికి ఎంత యూజ్ అయిందో డెఫినెట్ గా ప్రొడ్యూసర్ గా నిలదొక్కుకోవడానికి ఇటు ఎస్కేఎన్ కి అంతే యూజ్ అయింది, డైరెక్టర్ గా సాయి రాజేష్ గారికి కూడా అంతే హెల్ప్ అయింది. ఇది ఒక విన్ విన్ సిచ్యువేషన్ లాంటిది. అంతేగాని ఒకరు ఇంకొకరికి ఆపర్చునిటీ ఇవ్వడం అనేది మేమేదో త్యాగం చేసామన్నట్టుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎస్కేఎన్ కమెంట్ ఏదైతే చేశాడో తెలుగు హీరోయిన్స్ కి ఆపర్చునిటీ ఇవ్వడం అనేది అది ఎంత పెద్ద తప్పు మాకు అర్థమైంది. ఇప్పటి నుంచి నాన్ తెలుగు హీరోయిన్స్ గా మేము ఆపర్చునిటీ ఇస్తాం అన్నట్టుకైతే చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఎస్కేఎన్ కాకుండా ఇదే డైలాగ్ ఆ పొజిషన్ లో అల్లు అరవింద్ లాంటి ఒక బడా ప్రొడ్యూసర్ ఉండి ఆయన కమెంట్ చేశాడంటే ఓకే, ఎందుకంటే ఆయనకి వైష్ణవి కాకుంటే ఇంకొకరు మరొకరు అన్నట్టుగా ఎన్నో ఆప్షన్స్ ఉండేవి. అలాగే సాయి రాజేష్ ప్లేస్ లో కూడా ఏ రాజమౌళి గారు ఇంకొకరు ఉండుంటే ఆయనకి వీలు కాకపోతే ఇంకొకరు అనే ఒక ఆప్షన్స్ అయితే ఉండేవి. వేరాస్ బేబీ సినిమాకి వీళ్ళు తీసే బడ్జెట్ లో వీళ్ళు ఎన్నుకునే సబ్జెక్ట్ లో వీళ్ళకి ఎంతగానో ఆప్షన్స్ ఉంటాయి. ఎంతమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపోజిట్ సైడ్ నుంచి ఒప్పుకునే అవకాశం అయితే ఉంటది. ఏదో ఒక తమన్నా లాంటి హీరోయిన్ వచ్చి వీళ్ళ సినిమాలో చేయడానికి ఒప్పుకుంటది, ఇప్పుడు ఒప్పుకుండొచ్చు ఎందుకంటే వాళ్ళకి స్టాండర్డ్ పెరిగి ముందుకు వచ్చాడు కాబట్టి ఆ సినిమా బ్లాక్ బస్టర్ వల్ల వాళ్ళకి అలా యూజ్ అయింది కాబట్టి వాళ్ళకి ఆ స్టేజ్ వచ్చింది కాబట్టి. వేరస్ బేబీ సినిమాకి ముందు ఎస్కేఎన్ అంటే ఎవరు, సాయి రాజేష్ ఆబ్వియస్లీ కలర్ ఫోటో లాంటి ఫెంటాస్టిక్ సినిమాకి ప్రొడ్యూసర్ అయినా కూడా డైరెక్టర్ గా ప్రాపర్ గా బ్లాక్ బస్టర్ కొట్టిన సందర్భాలు ఏమున్నాయి. సో ఓవరాల్ గా ఎస్కేఎన్ ఆ కమెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బేబీ సినిమా హిట్ తర్వాత మళ్ళీ ఎస్కేఎన్ అండ్ సాయి రాజేష్ ఆమెను హీరోయిన్ గా పెట్టి ఒక సినిమా తీద్దాం అన్నట్టుగా మళ్ళీ అనుకున్నారు. వైష్ణవి ఏంటంటే అది చేద్దాం అన్నట్టుగా అలా పోస్ట్ పోన్ చేస్తూ ఉందంటే దాని వల్ల వీళ్ళు హర్ట్ అయ్యి ఇలా కమెంట్ అయితే చేశారు. అదే సాయి రాజేష్ గారికి ఇదైతే కొత్త కాదు, ఎందుకంటే ఇంతకు ముందే బేబీ సినిమాకి విశ్వక్ సేన్ ని ఫస్ట్ హీరోగా అనుకున్నారట. వేరస్ ఆయనకి ఆ స్క్రిప్ట్ ఇంకా వినకుండానే ఓకే సాయి రాజేష్ వచ్చి స్క్రిప్ట్ వినిపిస్తున్నారంటే అంతకు ముందు సాయి రాజేష్ సంపూర్ణేష్ బాబు లాంటి వాళ్ళతో సినిమాలు తీసినప్పుడు డెఫినెట్లీ అలాంటి సబ్జెక్ట్ ఏమన్నా ఎన్నుకొని వచ్చుంటాడేమో అన్నట్టుగా విశ్వక్ సేన్ అనుకోవడంలో తప్పైతే లేదు కదా. సో సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయడం ఆర్ రిజెక్ట్ చేయడం అనేది కంప్లీట్లీ వాళ్ళ ఇష్టం. అంతేగాని నేను నీకు ఆపర్చునిటీ ఇచ్చా కాబట్టి ఖచ్చితంగా నువ్వు వచ్చి నా దాంట్లో చేయాల్సిందే, నేను నీ కాంపౌండ్ లోకి వచ్చా కాబట్టి నువ్వు నాది యాక్సెప్ట్ చేసి చేయాల్సిందే అన్నట్టుగా ఏది ఉండదు. అలా ఒక జబర్దస్త్ ఇలాగా చేయడానికి దీస్ ఆర్ నాట్ వెల్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు వచ్చి ఒక స్క్రిప్ట్ చెప్పినా కూడా అది రిజెక్ట్ చేసే ఇదైతే ఖచ్చితంగా ఉంటది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళ డైరెక్షన్ లో చేయడం అనేది ఒక ఆర్టిస్ట్ కి ఎంత ఇంపార్టెంటో ఆ సినిమాలో చేయడం వల్ల వీళ్ళ కెరియర్ కి ఏమన్నా ఇంపాక్ట్ అవుతుందా లేదా అనేది ఆ జాగ్రత్తలు చూసుకోవడానికి కూడా వీళ్ళకి అంతే అవసరం అయితే ఉంటది. కాబట్టి ఇలాంటి వాటి వల్ల హర్ట్ అయ్యి చాలా పెద్ద ఇష్యూస్ చేసి ఇలా పబ్లిక్ లో నాకెందుకో అది అస్సలు నెసరీయే లేదు అలాంటి కమెంట్స్ చేయడం అని నాకైతే అనిపించింది. అండ్ మీకేమనిపించింది ఓవరాల్ ఇష్యూలో కింద కమెంట్ చేయండి. వీడియోకి లైక్ కొడతా ఉండండి, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేస్తే ఇంకా హ్యాపీ. రింగుల్లో జుట్టోడు.